నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి వారి హక్కులను హరిస్తోందని మండిపడ్డ సిఐటియు నాయకులు. వీర్నపల్లిలో సిఐటియు విస్తృత స్థాయి సమావేశం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నాయకులు. రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్న టీఆర్ఎస్ నేతలు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని ఎస్పీ అన్నారు. భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగా యోగా కూడా విశ్వవ్యాప్త భావనను ప్రాపించిన దృక్పథాన్ని బోధిస్తుందన్నారు. వివిధ దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను, రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాను వినియోగంలోకి తీసుకొచ్చాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండడం వల్ల తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలమన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని తెలిపారు. ప్రస్తుతం వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాభ్యాసానికి దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించాలని సూచించారు. అనంతరం యోగా గురువు వారి శిష్యులను జిల్లా ఎస్పీ అభినందించి మెమెంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రాచారి, వెంకటేశ్వర్లు, సిఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మొగిలి నటేష్, మధుకర్, ఆర్ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్ఐలు కిరణ్ కుమార్, ఉపేందర్, రంజిత్, ఆర్ఎస్ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, శ్రీనివాస్, సాయి కిరణ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డేస్ కి మీ అందరికీ, మీ ఫ్యామిలీకి అందరికీ శుభాకాంక్షలు. నాకు తెలుసు ఈరోజు హాలిడే ఉంది, వేరే డిస్ట్రిక్ట్లో నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్కడ యోగా ప్రోగ్రామ్ లేదు. ఇక్కడ హాలిడే ఉంది కానీ ఇది మార్నింగ్ 6:30 मतलब आपको इधर 5 o'clock आप मतलब जगह होंगे आने के लिए. तो బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మొత్తం వరల్డ్లో ఇండియా నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మొత్తం యునైటెడ్ నేషన్ మొత్తం అరౌండ్ 200 కంట్రీలో ఇది నడుస్తుంది ఈ రోజులు. అండ్ టు ప్రమోట్, క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ యోగా ఈ మీ అందరికీ బాధ్యత. దాట్స్ వై ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను ఇక్కడ. సో ఆల్రెడీ చాలా మంచి డెమో చేశారు అందరి పిల్లలు. ఏ శ్రీనివాస్ గారు కూడా లీవ్ నుంచి రిటర్న్ వస్తే శ్రీనివాస్ గారు చెప్పాను ప్రతి ఒక్క డిసీజ్కు ఒక యోగా ఉంది. స్పైన్ స్ట్రెంథనింగ్ కోసం ఒక యోగా ఉంది, బ్రీతింగ్ కోసం, హార్ట్ కోసం, బ్రెయిన్ కోసం, ప్రతి యోగా బాడీ పార్ట్కి యోగా ఇంపార్టెంట్ ఉంది. సో మీ అందరికీ తెలుసా ఏ ప్రాబ్లం మీకు ఉంది. సో అట్లీస్ట్ డూ వన్ యోగా. बिकॉज చాలా మందికి जो रिटायर्ड मोर देन 15 वाले हेड कांस्टेबल्स है, ASIs है, वन ऑफिसर्स, ప్రతి ఒక్క పర్సన్కి కొన్ని ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం, మెయిన్లీ షుగర్, బీపీ ప్రాబ్లం చాలా ఉన్నాయి అవర్ పోలీస్ పర్సన్లో. అట్లీస్ట్ బీపీ ఆర్ దిస్
బ్లడ్ ప్రెషర్ ఆర్ షుగర్కి అట్లీస్ట్ 1-2 యోగా ఆల్రెడీ మాస్టర్ చెప్పాను. అట్లీస్ట్ ఇది చేయండి, అట్లీస్ట్ 1 or 2 యోగా. బికాజ్ యోగాకు చాలా తక్కువ పేస్ కావాలి. ఈ మీ హౌస్ టెరెస్లో, హౌస్ ఈవెన్ హాల్లో వీ క్యాన్ డూ దిస్ యోగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి తమ రెక్కల కష్టంతో దేశానికే సంపద సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణులు మండిపడ్డారు. ఈ రోజు వీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటియు అనుబంధ రంగాల కార్మికులు విస్తృత స్థాయి సమావేశం సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలి, గ్రామ పంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించి నూతన మండల కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు తాము ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తోందని ఎల్లారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన మండల కమిటీ నాయకులందరూ వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని మండలాల్లో సిఐటియు సమన్వయ కమిటీలు వేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వీర్నపల్లి మండలంలో సమన్వయ కమిటీ వేయడం అనేది జరిగింది. నూతన కమిటీ ఎన్నుకోవడం కూడా జరిగింది. కన్వీనర్గా గుంటుకు నరేందరు, కో కన్వీనర్గా ఈసంపల్లి రాజయ్య, అట్లాగే సహాయ కార్యదర్శిగా హమాలి సంఘం అధ్యక్షుడు రాజేశం గారిని ఎన్నుకోవడం జరిగింది. మొత్తం కమిటీ సభ్యులు 15 మందిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ నూతన కమిటీ ఈ మండలంలో ఉన్న కార్మికుల సమస్యల మీద పోరాటం కొరకు ముందుంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఈ నూతన కమిటీ పోరాటంలో ముందుండి కార్మికుల సమస్యలు తీర్చడానికి ముందుంటుందని, అట్లాగే ఈ వీర్నపల్లి మండలంలో భూముల మీద కానీ, అడవి హక్కు చట్టం కొరకు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వసతుల మీద, రోడ్ల సౌకర్యం మీద, బస్సుల సౌకర్యం మీద, ప్రజలకి ఏ సౌకర్యాలు లేకుండా ఈ మండలంలో ఉన్నటువంటి నూతన కమిటీ పోరాటంలో ముందుంటుంది. అట్లాగే రాష్ట్రంలో ఏ పిలిపించినా ఈ నూతన కమిటీ ముందుండాలని ఈ నూతన కమిటీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మెయిన్ సమస్య గర్జనపల్లి మరమర్ల మధ్య దాదాపు 3 సంవత్సరాల నుంచి రోడ్డు పోసి, కంకర పోసి విడిచిపెట్టడం అనేది జరిగింది. అటు ఇటు పోయే మరిమట్ల, అటు సిరికొండ, అటు పోయే కార్మికులు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ కాంట్రాక్టరు నిర్లక్ష్యం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు నూతన కమిటీ ద్వారా ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఆ పనులు జరుగుతలేవు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే ఆ రోడ్డును డాంబర్ రోడ్డుగా నిర్మించాలని, లేని పక్షంలో ఈ నూతన కమిటీతోని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోడ్డును పోసే విధంగా ముందుంటామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో అన్ని రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వీర్నపల్లి సిఐటియు వీర్నపల్లి నూతన మండల కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మండల కమిటీ కన్వీనర్గా గుంటుక నరేందర్, కో కన్వీనర్గా ఈసంపల్లి రాజల్లయ్య, అదేవిధంగా ఇంకొక కో కన్వీనర్గా అన్నారాన్ రాజేశం గారులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలందరి సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా తెలియజేయడం జరుగుతుంది.
అదేవిధంగా మరి కార్మిక వర్గం అంటే దేశానికి సంపద సృష్టికర్తలు. అటువంటి కార్మిక వర్గం పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మళ్ళీ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా మరి విధానాలు అవలంబిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే కాదు, కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ గురించి కూడా కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాడుతుంది. అందులో ఈ మండల కమిటీ కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి మరి చర్యలు తీసుకోవాలంటే అది సంక్షేమ నిధులను పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిధులను పక్కదారి పట్టించలేక ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మరి ఆశా వర్కర్లకు సంబంధించి మరి పనిభారం పెంచుతూ కనీస వేతనము అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకుండా వాళ్ళకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయకుండా ఎట్లాంటి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి కూడా మరి అక్కడ అసిస్టెంట్ హెల్పర్లుగా ఉన్నటువంటి వారికి లైన్మెన్గా అసిస్టెంట్ ఏల్రోడ్గా ప్రమోషన్ కల్పించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ సిఐటి అనుబంధ యూనియన్ల కార్మికులే కాదు, అనుబంధంగా లేనటువంటి మండల వ్యాప్తంగా ఉండే అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద కూడా ఈ సిఐటి వీర్నపల్లి మండల కమిటీ నాయకత్వం పనిచేస్తుందని కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా ఉండి మన మండలంలో మన సిఐటి నిర్మాణం మెరుగుపరుచుకొని రాబోయే రోజుల్లో మన సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్క కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ భౌతికంగా మన మధ్య లేకున్నా మానసికంగా వారి స్ఫూర్తి మార్గదర్శనం వర్తమాన భవిష్యత్ తరాలకు అవసరదాయకమని టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ అన్నారు. దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి సభను సిరిసిల్ల కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1952 నాన్ ముల్కీ ఉద్యమం అయితే గాని 1969లో విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని రత్నాకర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో జన్మించిన సార్ బాల్యం నుండే ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని నేడు జన హృదయాల్లో తెలంగాణ జాతిపితగా ఎదిగారని ఉద్ఘాటించారు. 1990 నుంచి 96 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, హైదరాబాద్ కేంద్రీయ ఆంగ్ల భాష రిజిస్ట్రార్గా, కాకతీయ సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా తమ ఉత్తమ సేవలు అందించారన్నారు. ఈ వర్ధంతి సభలో రాష్ట్ర కార్యదర్శి కనపర్తి జగదీశ్వర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చౌటపల్లి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం నరహరి, జిల్లా నాయకులు కొండశేఖర్, మహిళా నాయకులు అఖిల, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి అంజలి ఘటించి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆశయాలకు, వారి స్ఫూర్తిని ఈరోజు వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ మానసికంగా వారి స్ఫూర్తి ఎల్లప్పుడూ నిరంతరం మన సమాజ నిర్మాతలమైన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి నిరంతరం స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మహోన్నత వ్యక్తి. వారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం బాధాకరం. ఎట్ ద సేమ్ టైం వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించి వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేయాల్సిందిగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం నుండి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా నిరసిస్తూ మన తెలంగాణేతర పాలకులను ప్రశ్నించే గొంతుగా నిలుస్తూ ఈరోజు దాదాపుగా 50 సంవత్సరాలు వారి పోరాట ఫలితంగానే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకుంది. అందుకే వారిని మనం ముద్దుగా తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది. అంటే 1952లోనే నాన్ ముల్కీ ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు గో బ్యాక్ తెలంగాణేతర పాలకులను తరిమి కొట్టడం జరిగింది.
అదేవిధంగా వారు తెలంగాణ చేసిన సేవకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును నామకరణం చేయడం వారికి ఇచ్చినటువంటి ఘన నివాళిగా చెప్పుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ తంగలపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న పిలుపునిచ్చారు. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మెట్ట ప్రాంతమని ఆనాడే గుర్తించి బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ ఉంటారు కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఘనత అప్పటి కేసీఆర్ ప్రభుత్వానిదని రాజన్న గుర్తు చేశారు. రైతులను ఆదుకునే దిశగా రైతు బీమా పథకం ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు పంట పొలాల సాగుకు కడుపు నిండా చేస్తే నీళ్లిస్తే కాంగ్రెస్ సర్కారు చిన్న రిపేర్ను సాకు చూపి పొలాలకు నీళ్లు అన్ని ఇవ్వకుండా నిండా ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, మిరాల భాస్కర్, బండి జగన్, రామ్రెడ్డి, మోతే మహేష్, జక్కుల రవి, కందుకూరి రామగౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం పైన బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమంలాగా రైతులకు న్యాయం చేయకపోతే మేమందరము దాదాపుగా ప్రతి ఒక్క రైతు మేము అందరం రైతులమే, రైతులు రోడ్డెక్కి ప్రతి దాన్ని అడ్డగిస్తారు. మరి అదేవిధంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు? అసలు మొదటి నుంచి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు మొదలు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ దాదాపు ఒక 30% రైతులకు కూడా కాలేదు. 2 లక్షలు అన్నారు, కనీసం 30,000 కూడా కాని రైతులు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. అది ఒక 20 రోజుల లేటుగా ఏర్పాటు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 20 రోజుల ముందు దాదాపు జూన్ ఫస్ట్ వీక్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు వడ్లను మొత్తం దాదాపుగా ప్రతి రైతు దగ్గర నుంచి వడ్లు కొని ఆ సెంటర్లను క్లోజ్ చేసినాము. మరి మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ఎక్కడ మీరు ఎవరికి ఏ రైతుకు న్యాయం చేసిండ్రు ఇప్పటి వరకు? మరి మీరు ఇట్లా చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఇప్పటి వరకే రైతులకు ఏదో కిందపడి మీదపడి అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న తర్వాత బస్తాలు అన్నది కంపల్సరీగా షాపులలో ఉండాలి. అడుగు బస్తాలు ఇంతవరకు రాలేదు. అడుగు బస్తాలు యూరియా అన్నారు. అడుగు బస్తాలు ఖచ్చితంగా 4 బస్తాలు కావాలి ఎకరానికి. యూరియా 4 కావాలి. కానీ వాళ్ళు ఇచ్చేది ఆ పని పెట్టి ఒక 2 బస్తాలు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఆ 2 బస్తాలకి ఇవ్వలేని పరిస్థితిలో, బస్తాలు ఇవ్వలేమని చేతులు ఎత్తే పరిస్థితిలో ఒక యాప్ అని పెట్టి ఎక్కర్లేని విధంగా ఆ యాప్ అని పెట్టారు. ఆ యాప్ ఇంతవరకు రైతులకు ఎవరికి తెలియదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ యాప్ ఎట్లా బుక్ చేయాలనో తెలియదు. అంటే వాళ్ళు బుక్ చేసేసరికి ఇప్పుడు వరి నాట్లు అయిపోతాయి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే యాప్ తీసేసి షాపులలోనే అమ్మాలని. ఇంతకుముందు ఎలా ఇచ్చారో కేసీఆర్ గారు ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అలాంటి పరిస్థితే తీసుకురావాలి. ప్రతి షాపులో దొరికే విధంగా తీసుకురావాలి. లేదంటే రైతుల పక్షాన మేము రోడ్లు అడ్డగించి ధర్నా చేయడం జరుగుతుంది. రైతుల వెంట మేము ఉంటామని చెప్తూ జై తెలంగాణ. వెన్నుముక రైతు. మరి ఆ రైతు యొక్క సంక్షేమం పట్టించుకున్నప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆ ఒక్క లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని మరి రైతుకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరి మంచి పంటను సమాజానికి అందించాలనే ఉద్దేశం కొద్దీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయి ఈరోజు రైతుల ఉసురు తీసుకుంటుంది. ఏ అంశంలో చూసినా ఒక్క స్టార్టింగ్ కాడ నుంచి చూస్తే రైతుకు మొదలు నీళ్లు కావాలి. మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎత్తిపోతల ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట ఇంకా మల్లన్న సాగర్ వరకు నీళ్లు తీసుకుపోయిన సందర్భం ఉంటే మరి ఏదో చిన్న రిపేర్ జరిగిందని చెప్పి ఆ నీళ్లను ఎత్తిపోత పనిచేసి ఇవాళ ఒక్కొక్క డ్యాంలో 27, 28 టీఎంసీలు 50 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు 3 టీఎంసీలు 4 టీఎంసీలకు వచ్చి ఇవాళ రేపు పొద్దుగాల సరిగ్గా 10 రోజుల పాటు వర్షాలు కురవపోతే రేపు సాగునీరు కాదు తాగునీరు కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది.
అలాగే కరెంటు రైతుకు 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడే మరి రైతు పంట సాధ్యమవుతుంది. ఇది మన మెట్ట ప్రాంతం తెలంగాణ పూర్తిగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయానికి కంపల్సరీ కరెంటు కావాలనే ఉద్దేశం కొద్ది 24 గంటల కరెంటు ప్రవేశపెట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రతి ఒక్క రైతుకు చివరి పొలం వరకు పారే విధంగా చేస్తే మరి ఈరోజు ప్రభుత్వం కేవలం 11 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ మరి రైతులకు ఒక మడి పారితే ఇంకో మడి పారని పరిస్థితిలో ఉంటుంది. అట్లా కరెంటును కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది. అలాగే కేసీఆర్ గారు ఆలోచించారు రైతుకు పెట్టుబడి సాయం చేయాలి, అందుకోసం వారికి ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనే ఆలోచన కొద్ది ఒక మంచి పథకాన్ని, ఎటువంటి ఎన్నికల హామీ ఇవ్వలేదు, ఎక్కడ ప్రకటించని పథకాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చి పెట్టుబడి సాయం చేసి వాళ్ళు పంటలు పండించాలి, వాళ్ళు అప్పుల కోసం పోవద్దు అని చెప్పి చేస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 3 పంటలకు సంబంధించిన ఎగవేషన్ జరిగింది. ఇప్పటికి కూడా మరి ఏదో బహిరంగ సభ పేరుతో దాంతో దీంతో ఈ రోజు ఇస్తా ఆ రోజు ఇస్తా అని చెప్పి ప్రకటనలకే ప్రయత్నిస్తుంది. కానీ మళ్ళీ 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు, 2 పంటలు కాదు 3 పంటలు ఇస్తాను, అది లేదు ఇది లేదు, మొత్తం మీద రైతును మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అలాగే రైతు బీమా కూడా ఎప్పటికప్పుడు ఎల్ఐసికి ప్రీమియం చెల్లించి ఒక రైతు చనిపోతే నిజంగా వాళ్ళ దినాలు దశదిన కర్మ కాకముందే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడే విధంగా మన ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు వందలాది అప్లికేషన్లు ఇవాళ పెండింగ్లో ఉండి రైతు భరోసా రావడం లేదు. అలాగే ఇంకా ఎన్ని రకాలు చూసుకున్నా వడ్ల కొనుగోలులో ఎంత ఇబ్బందులు పడ్డామో మొన్నటిదాకా చూసినాం. రైతులు పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితిలో ఈరోజు మొన్న ఒక మీటింగ్ పెట్టుకొని మరి మేము కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే గంతే మేము కొంటాం, మాకు సంబంధం లేదు. ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ గారు మీరు పంట మొత్తం కొనాలి, కేంద్రం మెడలు వంచి కొనాలి, మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర 25,000 కోట్ల బడ్జెట్ ఉంది, మీరు మొత్తం వడ్లు కొనాలని చెప్పి స్పీచ్లు ఇచ్చినావు కదా, మరి ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు, నేను వాళ్ళు ఉన్నంతనే కొంటా, మాకు సంబంధం లేదనే పరిస్థితి. అలాగే సన్న రకాలకు బోనస్ ఇస్తాను, బోనస్ బోగస్ అయిపోయింది. ఇవాళ దాదాపు 20-30 రకాల సన్న వరి వంగడాలు ఉంటాయి. అన్ని రైతులు వాళ్ళకు నచ్చిన వంగడాలను తీసుకొచ్చి చేస్తుంటే ఈరోజు కేవలం 7 రకాల సన్న రకాలు ఇస్తేనే వాటికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళా బోగస్ మాటలు చెప్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా రైతు బీమా, రైతు భరోసా, రైతు కొనుగోలు, పెట్టుబడి సాయం, యూరియా కోసం మరి కేసీఆర్ గారు ఒక ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పి ఒక 10 బస్తాలు తీసుకురావాయంటే 10 బస్తాలు ఇంటికాడ వచ్చున్నాయి. కానీ ఈరోజు రైతులందరూ మరి లైన్ల రోజుల తరబడి వేటు చేసి మరి సమయానికి ఆ యూరియా వేయక కూడా పంటలు కూడా కరెక్ట్ రాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మళ్ళీ ఏదో యూరియా యాప్ పేరుతోని మోసం చేస్తుంది. ఆ యాప్లో ఒక ఎకరం ఉన్న వాళ్ళకు ఒక్క యూరియా బస్తా ఇస్తాడు. మరి ఒక్క యూరియా బస్తా ఎవరికి సరిపోతుంది, ఎంతవరకు సరిపోతుంది అని చెప్పి ఒక రైతును అడిగితే చెప్తాడు. ఒక ఎకరానికి దాదాపు 2-3 బస్తాల యూరియా అవసరం పడుతుంది. కానీ ఈ ఒక్క బస్తా ఎన్ని రోజుల కింద ఎప్పుడు ఇస్తుందో తెలుసు. ఆ యాప్ కూడా ఇప్పటి వరకు ప్రారంభమవుతలేదు. అంటే వేరే ప్రాంతాలనేమో ఇప్పటికి నిజంగా ఒక తెలంగాణలో ఉంది ఈ పరిస్థితి. కానీ దేశంలో ఎక్కడ కూడా రైతుల కోసం ఇవ్వడానికి యూరియాను అన్ని ప్రభుత్వాలు సిద్ధం చేస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమో యాప్ పేరుతోని ఈ రైతులను మోసం చేస్తుంది. ఇలా ప్రతి అంశంలో నీళ్ళల్లో నిధులల్లో ప్రతి సౌకర్యవంతమైన ఇచ్చే ప్రతి దాంట్లో మోసం చేస్తూ ఇవాళ రైతు ఉసురు తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రానున్న రోజుల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు తగిన బుద్ధి చెప్తారు. ఇక ముందైనా మీ పరిపాలన మార్చుకోండి. ఎన్నో ఆశలు కల్పించి మీరు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం వెంటనే అమలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలు మీ తాట తీస్తుందని చెప్పి మీ వెంబడి పడి రైతుల కోసం కొట్లాడుతుందని తెలియజేస్తూ ఈ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని, దీని ద్వారా అనేక కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు 22.31 లక్షలకు పైగా రీఫండ్ మొత్తాన్ని అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీకి అవకాశం ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టగా జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు విచారణలో ఉన్న 265 కేసులు, 23 పెట్టి కేసులు, 1043 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2419 ట్రాఫిక్ చలాన్ కేసులు, 75 సైబర్ క్రైమ్ కేసులు విజయవంతంగా పరిష్కరింపబడ్డాయని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాల బాధితులకు సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన 22,31,235 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేశామని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అనే భావనతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, కోర్టు మానిటరింగ్ ఎస్ఐలు రవీందర్ నాయుడు, శ్రావణ్ యాదవ్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు, వివిధ పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. లోక్ అదాలత్ విజయవంతం కావడంతో సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి వారి హక్కులను హరిస్తోందని మండిపడ్డ సిఐటియు నాయకులు. వీర్నపల్లిలో సిఐటియు విస్తృత స్థాయి సమావేశం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నాయకులు. రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్న టీఆర్ఎస్ నేతలు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.